నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఆర్సీవై క్లబ్లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం యువ కార్మికుల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సెక్రటరీ కామ్రేడ్ సుదీప్ దత్తా మాట్లాడుతూ, కార్మిక సంఘాల్లో యువ కార్మికుల భాగస్వామ్యం పెరిగితేనే హక్కులు కాపాడుకోవచ్చని, భవిష్యత్తు యువతదేనని అన్నారు. యువ కార్మికులు కార్మిక చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అప్పుడు మాత్రమే ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన ఇవ్వగలమన్నారు. ప్రస్తుతం యువత ఉద్యోగ సమస్యలను పట్టించుకోక మతం, జాతీయత పేర్లతో మభ్యపెడుతున్న కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ పరిస్థితుల్లో యువ కార్మికులు చుట్టూ జరుగుతున్న సమస్యలపై చైతన్యంగా స్పందించి ఇతరులను కూడా చైతన్యవంతులను చేయాలన్నారు. యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దేందుకు సిఐటియు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు నిర్వహిస్తోందని, యువ కార్మికులు వీటిలో చురుకుగా పాల్గొనాలని సుదీప్ దత్తా పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, భూపాల్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ నాగరాజు గోపాల్, ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండ శ్రీనివాస్, ఎస్కే గౌస్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, దాసరి సురేష్, వంగల శివరామరెడ్డి, ఏ శంకరన్న, ఆర్జీ2 అధ్యక్ష కార్యదర్శులు వినయ్, కుంట ప్రవీణ్ కుమార్, ఎస్ వెంకన్న, మామిడాల శ్రీహరి, ఆర్జీ3 అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, డి కుమరయ్య, ఈ కుమార్, మందమరి బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ వెంకటస్వామి, అల్లి రాజేందర్, శ్రీరాంపూర్ బ్రాంచ్ నాయకులతో పాటు అన్ని బ్రాంచీల నుంచి యువ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. యువత యూనియన్ల గురించి పట్టించుకోరని, దేశం గురించి, తన తోటి కార్మికుల గురించి, కుటుంబాల గురించి, సమాజం గురించి వాళ్లకు పెద్దగా శ్రద్ధ ఉండదని జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాదు, యువత ఎవరికి వాళ్ళు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు, పక్కోళ్ళ గురించి ఆలోచించరని. ఇది కూడా ఒక నమ్మకం జనంలో ఉన్నది. కానీ సమాజంలో వాస్తవం అది కాదు. అత్యంత ఆధునికమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మీద పనిచేస్తున్న వాళ్ళందరూ యువతీ యువకులే. ఏ కంపెనీ తీసుకున్నా ఆధునిక యంత్రాల మీద పనిచేస్తున్న వాళ్ళందరూ బాగా చదువుకున్న, సాంకేతిక నైపుణ్యం కలిగి ఉన్న యువతీ యువకులే పనిచేస్తున్నారు. అంటే పెద్ద ఎత్తున ఉత్పత్తిని అనేక రెట్లు పెంచడంలో యువతీ యువకుల పాత్ర చాలా పెద్దది. సమాజంలో ఉత్పత్తి పెంచుతున్న దాంట్లో యువతీ యువకుల పాత్ర ఉంది. ఆ మేరకు యాజమాన్యాలకు లాభాలు సంపాదించి పెట్టే దాంట్లో యువతీ యువకుల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అదే కాలంలో, అదే సమయంలో కార్మిక పోరాటాలలో, సమ్మెలలో, ఉద్యమాలలో అగ్రభాగాన నిలబడే వాళ్లలో కూడా యువతీ యువకులే ఎక్కువ. కానీ ఈ అంశాలన్నీ గమనించినటువంటి యాజమాన్యాలు, పాలకులు కార్మికోద్యమాన్ని బలహీనపరచడం కోసం, ఐక్య పోరాటాలను విచ్ఛిన్నం చేయడం కోసం అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. యువతీ యువకుల మీద తప్పుడు ప్రచారం చేయటం, దాంతోపాటు ఈ యువతీ యువకులు, కార్మికులు ఐక్యంగా కొట్లాడేందుకు ఉపయోగపడుతున్న కార్మిక చట్టాలను రద్దు చేశారు. కోడ్స్ పేరు మీద కార్మిక చట్టాల్లో ఉన్న కోరలన్నీ పీకేసి పిప్పిని మాత్రం కోడ్స్ పేరు మీద అమలు జరుపుతున్నారు. కాంట్రాక్టీకరణ పెరిగింది. ఒకే యంత్రం మీద పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. పైగా ఆ యంత్రం మీద పనిచేస్తున్న వాళ్ళందరూ యువతీ యువకులు. కానీ పర్మనెంట్ కార్మికులకు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులకు మధ్యన వేతనాల్లో చాలా పెద్ద తేడా ఉంటుంది. వీళ్ళందరూ ఐక్యం కాకుండా ఉండేందుకు వాళ్ళ సర్వీస్ కండిషన్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. వీళ్ళందరూ ఒకే యూనియన్ కింద ఆర్గనైజ్ కావడం కూడా కష్టం అవుతుంది. వీటన్నిటికీ తోడు కుల సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. ఒకే యాజమాన్యానికి వ్యతిరేకంగా అందులో పనిచేసే కార్మికులందరూ ఐక్యం కాకుండా కులాల కుంపట్లు పెట్టడానికి యాజమాన్యాలే తోడ్పడుతున్నాయి. ఈ రూపంలో కార్మికోద్యమాన్ని బలహీనపరిచేందుకు పెట్టుబడిదారీ సమాజంలో యజమానులు, పాలకులు పెద్ద ఎత్తున కుట్రలు, కుతంత్రాలు అమలు జరుపుతున్న కాలంలో మనం ఉన్నాం. అందుకే యువతీ యువకులను కలవాలని సిఐటియు నిర్ణయించుకుంది.
యువ కార్మికులను కలవడం ద్వారా, వారి ఆలోచనలను తెలుసుకోవడం ద్వారా, వారి కష్టాలను, వారి సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా యూనియన్లలో వారి పాత్రను మరింత పెంచడానికి కృషి చేయాలని చెప్పేసి భావించాం. కార్మికోద్యమం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా వారసత్వం కూడా అవసరం. యూనియన్లలో యువతీ యువకుల పాత్ర పెరగాల్సినటువంటి అవసరానికి అగ్రభాగాన నిలబడి ఈ సమాజం మార్పు కోసం కృషి చేయడంలో వాళ్ళు ముఖ్య పాత్ర వహించాలి. సమాజంలో ఉత్పత్తి పెంచడంలో ఏ పాత్ర అయితే వాళ్ళు పోషిస్తున్నారో అదే సమాజాన్ని మార్చేందుకు కూడా, దోపిడీ రహితమైన సమాజాన్ని సాధించడం కోసం కూడా యువతీ యువకుల పాత్ర పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కృషిలో భాగంగానే ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి యువ కార్మికులతో ఈ చర్చాగోష్ఠిని మేము ఏర్పాటు చేయడం జరిగింది. వారితో మాట్లాడుతున్నాం, సంప్రదిస్తున్నాం, వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నాం. వారి అభిప్రాయాలన్నీ తీసుకున్న తర్వాత భవిష్యత్తులో యువతీ యువకుల పాత్రను పెంచడానికి అవసరమైనటువంటి చర్యలు కూడా. నిన్ననే కిషన్ రెడ్డి ప్రకటించింది, దేశవ్యాప్తంగా 13 బొగ్గుబాయిలు ప్రైవేటీకరణ చేసిన వేల పాట పెట్టారు. అందులో సింగరేణిలో కూడా 4 ఉన్నాయని చెప్పారు. మనం 2015 కాలం నుంచి 15 బొగ్గుబాయిలు బొగ్గుందని కనుక్కొని నేను తీసుకోవాలని పర్మిషన్ పెట్టినా నరేంద్ర మోడీ బట్టి ప్రైవేటులకు పెట్టడానికి మైండ్ ఇచ్చేసి 1000 కోట్లు ఇవ్వడానికి ఉత్సాహం చేస్తున్నారు తప్ప మన సింగరేణికి పర్మిషన్ ఇవ్వడానికి రెడీ లేదు. నువ్వు కూడా కాంపిటీషన్లో కొనుక్కోవాలనుకున్నావు. అది ఇప్పటికే మనం 2-3 సమ్మెలు చేస్తాం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యం ఏం ఆలోచిస్తున్నాయంటే రాబోయే కాలంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు సింగరేణి కూడా నిర్వీర్యం చేయాలి, ప్రైవేట్ సంస్థగా మార్చాలి. గౌరవంగా మనం ఇప్పటికీ మన జీతభత్యాలు కానీ, వేతన ఒప్పందాలు కానీ, బోనస్లు కానీ, లాభాలు కానీ తీసుకుంటూ ఉన్నామంటే ఇందులో మన గొప్ప కాదు, కార్మిక సంఘాల గొప్ప కూడా కాదు. మనకు ఆల్టర్నేట్ లేదు. ఈ దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అన్నింటికీ ఆల్టర్నేటివ్ ఇచ్చింది. బిఎస్ఎన్ఎల్ పోయింది, జియో వచ్చింది, ఇనుము పోయింది, ఇంకో ప్రైవేట్ వచ్చింది, విద్యుత్ పోయింది, ప్రైవేట్ విద్యుత్ వచ్చింది, బస్సులు పోయింది, ప్రైవేట్ బస్సులు, అన్ని ఎవ్రీథింగ్ టోటల్గా దేశం ప్రైవేట్ కన్నా 1000 లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఇన్సూరెన్స్ కూడా మొదట 6% ఆపేశారు. బొగ్గులు కూడా 34% ఇప్పటికీ ఆపేశారు. రాబోయే కాలంలో ఆల్టర్నేటివ్ ప్రైవేట్ సెక్టర్ తయారీ కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. బొగ్గు రంగంలో సమ్మె అయితే ఏ కారణానికి సమ్మె చేస్తే ఈ దేశం వారం రోజుల్లో అంధకారం అయిపోయింది. అందుకనే మనం ఏది కొడితే అప్పుడు ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఇస్తారు. వాళ్ళు సమ్మెలు చేస్తే వెంటనే వాళ్ళందరికీ ఆల్టర్నేట్ ఉంది, ప్రభుత్వానికి ఏం నష్టం రాదు. కానీ బొగ్గు రంగంలో సమ్మెలు చేస్తే వెంటనే ఈ దేశం మీద ఎఫెక్ట్ పడుతుంది, లక్షల కోట్ల ఎఫెక్ట్ పడుతుంది. కారణం మనం తీసే దేశం మొత్తం తీసే బొగ్గు 800 మిలియన్ టన్నులు. ఈ దేశ అవసరాలు 1000 మిలియన్ టన్నులు కావాలి. ఇంకా 200 మిలియన్ల టన్నుల బొగ్గులు విదేశీ సరఫరా కొనుక్కుంటున్నాం. కాబట్టి మనం వెంటనే సమ్మె చేస్తే ఎక్కడో ప్రపంచంలో దిగుమతి చేసుకోవడానికి అవకాశం లేదు. ఒక వారం రోజులు మనం స్పందిస్తే ఎవరైనా దిగిరావచ్చింది మన దగ్గర. అందుకని ఇంకెంతకాలం వీళ్ళ పవర్ ఇచ్చు, కోర్టులో ఇచ్చు అని మనం ఎంత బతుకున్నా, ఎంత బొగ్గు తీసుకోమన్నా, ఎన్ని నిక్షేపాలు ఉన్నా ప్రైవేట్ పెట్టడానికి మొగ్గు చూపుతాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అది అమడవడానికి సిద్ధంగా ఉంది. దాన్ని ఎదుర్కోవడం కోసం మనం సిద్ధంగా. UG mine, those who are working in the UG mine, if you are entering into a UG mine, always you have the risk in your mind that anytime accident can happen, right? Isn't it? Anytime accident can happen. Then mines, each mine has its own peculiar problems. Some mines are steep mines, that slope is maybe 3:1, maybe 4:1, steep mines. So in the steep mine, entering into the mine or coming out of the mine itself is a problem. It takes more physical exhaustion for entering into the mine or coming out of the mine. Some mines, I have entered into mine for the mining point is 4 kilometers inside the mine. So you have to walk 4 kilometers inside the mine to reach the mining point itself.
then after entering half kilometer, 1 kilometer, there will be problem of, क्या problem होता है? After entering 1 or half kilometer, there will be problem of ventilation, isn't it? And every time union will write the issue that there is a problem of ventilation, management will say, yeah, we will work on, but ventilation problem exists. And if there is any water seepage, then there is always a risk of any kind of accident. So we are the mining workers who risk our own life to make India energy secure. If we do not produce coal, no bulb, no light, no fan, will. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.